నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయ్ కేసర్ రెడ్డి కొత్తగా వైసీపీలో చదువుకున్నటువంటి వ్యక్తి మాదిర పోర్ట్రేట్ చేస్తూ షోకేసులు చేస్తూ వైసీపీ ఇచ్చినటువంటి పెట్టుబడితో అది కొత్తగా ఇది పాడ్కాస్ట్ ఇటువంటి పెట్టుబడులన్నీ పెట్టుకొని కొత్తగా ఒక వ్యవహారం నడుస్తూ ఉన్నాడు. ఏది వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కీచకులు అందరూ జైలుకు పోయి లేకుంటే నోటీసులు ఎదుర్కొని అలా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో బూతులు రాకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఈయన మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తిని కదా అనే ముసుగులో ఈయన ప్రతిరోజు టీడీపీకి సంబంధించి ఆపోజిట్ ట్రిగ్గర్ చేస్తూనే వస్తున్నాడు. సరే, టీడీపీ కానీ జనసేన కానీ ఏదైనా ట్రిగ్గర్ చేస్తా రావచ్చు, వాళ్ళ తప్పులు ఎత్తి చూపించు, దాంట్లో ఎటువంటి నేను దానికేం డివేట్ అవను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏడా తప్పులు చేయట్లేదా అనేది నెంబర్ 1 పాయింట్. ఒకవేళ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడేటువంటి తప్పు నేను మాట్లాడుతున్నాను కదా, దాని గురించి మాట్లాడతాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పెట్టినటువంటి ఫ్లైట్ ఖర్చు ఎంత? 8.5 లక్షలు. ఒక వీడియో నా చేసావా అంటే ఆయన విలాసవంతమైన జీవితం ఏ రేంజ్లో ఉంది? అసలు కోర్టుకు టైం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. కోర్టుకు టైం ఇవ్వడం ఏందని చెప్పి ఎంత చదువుకున్నటువంటి వ్యక్తి నీకు మినిమం కామన్ సెన్స్ లేదా అని యావత్ ప్రజలు అనుకుంటున్నారు. మినిమం కామన్ సెన్స్ కోర్టు వరకు టైం ఇవ్వడం ఏంటని చెప్పి ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కోర్టులో ఎందుకు వీగుతానే ఉన్నాయి? ఎందుకు ప్రతిరోజు చర్చల్లో ఉన్నాయి? ఎందుకు ప్రతిరోజు స్టేలు అడుగుతున్నారు? ఎందుకు ప్రతిసారి డిశ్చార్జ్ పిటిషన్లు అడుగుతున్నారు? ఎంతమంది సాక్షులు విచారణ? అసలు ఏమి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహారంలో అని చెప్పి ఒక వీడియో చేయి. అది ఉండదు. ఎంతసేపు పక్కన గెలుక్కొని చేసుకుందామా దానిపైనే ఉంటుందన్నమాట. సరే, ఈరోజు ఈయన పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన విషయానికి వచ్చాడు. ఒకసారి చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలకి పర్యటనకి వెళ్ళారు. అయితే ఆ పర్యటనలో భాగంగా ఆయన వినూత్నమైన కార్యక్రమాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏ ఒక్కసారి ఆ రేంజ్ ఫండ్ తీసుకొచ్చిన దాఖలా లేవు. ఏ రోజు కనీసం రోడ్లు ఎక్కిపోగా గుంతలు కూడా పూడ్చినటువంటి దాఖలా లేవు. అటువంటి వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చినటువంటి శాఖని అసలు దేశం లెక్కల నెంబర్ 1 అనిపించుకునే విధంగా గతంలో ఏకంగా 3,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 33,000 పనులు చేపించాడు గత సంవత్సరంలో. ఇప్పుడు పల్లి పండుగ 2.0 అనే కార్యక్రమం తీసుకొచ్చి డబుల్ వర్క్లు అనమాట. అప్పుడు 3,500 కోట్లు అయితే ఇప్పుడు 6,800 పైచిలుకు కోట్లు తీసుకొచ్చాడు. ఏకంగా 65,000 కోట్ల పైచిలుకు పనులు, ఆల్మోస్ట్ డబుల్ వర్క్స్. దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా సార్ కళ్యాణ్ గారు, మీరు ఇదే విధంగా చేస్తూ ఉండండి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడికక్కడ గుంతల రోడ్లు ఉండవు, ఎక్కడికెక్కడ పాఠశాలకు మరమ్మతులు జరుగుతూ ఉంటాయి. ఒక్క చోట కూడా అంటే గాంధీ గారు కలలుగన్న ఏదైతే దేశం ఉండదో, అంటే పల్లెటూరులు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే దేశం బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పినాడు. ఆ రకాన బాగుంటుంది, మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఒక షార్ట్ వీడియో చేయి. నీకు ఫాలోవర్స్ పెరుగుతారు. రేపో మాపో ఏది నువ్వు చెప్పే దాంట్లో ఒక బ్రాండ్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలని చెప్పి కూటమి కార్యకర్తలో లేకుండా ఉంటుంది జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీలు కావచ్చు చూసేటువంటి అవకాశం ఉంటుంది నీ వీడియోలు కూడా. అది ఉండదు కథ, అది ఉండదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని వేసుకుందామా మోసుకొని పోతా ఉందని చెప్పి ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఒక్క మాట నీకు అవన్నీ కనిపివు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కావాలనే కార్నర్ చేస్తూ ఈయన మాట్లాడినటువంటి మాటను ఒకసారి చూద్దాము. ఒక సదస్సు పెట్టుకున్నాడు అనమాట పవన్ కళ్యాణ్ గారు. అసలు అవసరం లేదు అనుకుంటే ఆయన తూతు మంత్రం కదా, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నాను, ఇన్ని కోట్లు వదిలినాను, రాష్ట్రం బాగుండదని చెప్పి 4 మాటలు మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడబడితే 10 రోజులు డిస్కషన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి కన్నా ఒక్క మాట మాట్లాడితే. అది కాదు సార్, ఆయన ఇంతమంది జనాభా వద్దు, ఎవరైతే అవగాహన ఉన్నదో రైతులు అనేవాళ్ళు ఉన్నారో వీళ్ళు మాత్రమే రండి అని చెప్పి వాళ్ళ అభిమానులకి ఈయన కోరుకొని, అభిమానులు కొద్ది దూరంగా ఉన్నాను ఆయన అని చెప్పి అభిమానులకి ఈయన సలహాలు చెప్పి రైతులు మాత్రమే, కొబ్బరి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొని ఒక సదస్సు పెట్టుకున్నాడు అనమాట. సదస్సు కూడా దాన్ని పొలాల్లోకి పోయి ఆడ కూర్చొని అవగాహన తెచ్చుకునే విధంగా, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ ఈయన చేతలో ఉన్నందున ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పని చేశారు. ఈయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూద్దాం. విజయ్ కేసర్ రెడ్డి కోనసీమ వెళ్ళారు. అక్కడ ఉన్న కోకోనట్ ఫార్మ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి, అక్కడ ఉన్న కొబ్బరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వాళ్ళ ఫార్మ్స్ ఉంటాయి కదా, వాటిని కరెక్ట్ చేసే డ్రైన్స్ లోకి సీ వాటర్ సర్జ్ అయిపోయి ఆ ఏరియాస్ అంతా డ్యామేజ్ అవుతున్నాయంట. అక్కడ ఉన్న ఫార్మర్స్ తో ఆయన ఎలా డిస్కస్ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆ కొబ్బరి రైతులు మనకు ఇప్పుడు రాయలసీమ కూడా కొబ్బరి వస్తుందంటే దాదాపు కోనసీమ జిల్లాల నుంచి కూడా మ్యాక్సిమం పార్ట్ వస్తూ ఉంటుంది. సరే, ఆ రైతులు ఈరోజు ఇబ్బందులు పాలవుతున్నారు. ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సముద్రం కావచ్చు, లేకుంటే నదుల నుంచి వెళ్ళేటువంటి నీరు కావచ్చు, వాటి వల్ల ఏదైతే కొబ్బరి చెట్ల కోసం తీసినటువంటి డ్రైన్స్ ఉంటాయో అవన్నీ వాటిలో వచ్చి అధికంగా నీరు అయిపోయి, లేదంటే మురుగు నీరు చేరి, లేకుండా ఉంటే సముద్రం నుంచి వచ్చేటువంటి జలాల వల్ల ఉప్పు నీరు అయ్యి ఆ కొబ్బరి చెట్ల డ్యామేజ్ జరుగుతుంది అనే అవగాహన అది. చూసారా, 2019 నుంచే ఈ సమస్య ఉంది అని ఆయనే ఇంత కెపాసిటీ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ క్వాలిఫై చేశారు అక్కడికక్కడే.
మాత్రం కట్ చేసుకుంటా పోతే కనీసం శ్రీరాముడు ఒకవేళ స్వయంగా వచ్చి ఎంత మంచి మాటలు చెప్పినా కూడా అవి కట్లు బిట్లు కట్ చేసి పలానోని చెడ్డోడుగా చూపించడం అనేది సింపుల్. అంటే రావణుడు ఒకవేళ రావణ బ్రాహ్మణుడు అంటాడు కదా, ఆ మాదిర దాంట్లో బ్రాహ్మణుడు అనే పదం కట్ చేస్తే అది మంచిగానే కనిపిస్తుంది, రావణ అనేది ఎత్తేస్తే. ఆ రకాన్ని జరుగుతుంది ఇక్కడ వ్యవహారం. ఇక్కడ ముందు ఏదైతే వ్యవహారం జరిగిందో అది తలా తోక లేకుండా కట్ చేసేశారు. ఈయన చెప్తాంది ఏంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కొబ్బరి రైతులకి మద్దతు ధర ప్రకటించేవాళ్ళు, దానికి సంబంధించి ఏదో గిట్టుబాటు ధర అది ఇది ప్రకటించేవాడు అని చెప్పి ఈయనకు సంబంధించినటువంటి మాటలని ఎత్తేసి ఈయన చెప్పినాడు. అందుకు ఈయన చెప్పిన మాటకి రిప్లైగా ఇంతమంది అధికారులు వాళ్ళు వీళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద ఎంపీలు వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీకు సమస్య 2019 నుంచి 2024 వరకు ఎందుకు వచ్చిందని చెప్పి ఈయన అన్నటువంటి మాట అన్నాడనమాట. అక్కడ జరిగినటువంటి వ్యవహారం అది అన్నాడు. సరే, ఈలోపు ఒక చదువుకున్నటువంటి ఒక ప్రొఫెసర్ ఎవరో ఒక పెద్ద ఆయన పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తి స్పీకర్ తీసుకొని మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా ఖచ్చితంగా విందాం. చేశాను, పిహెచ్డీ సంపాదించానండి. నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి, 40 సంవత్సరాల నుంచి మొదలైందండి. 40 సంవత్సరాలండి. 1980 మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంది రాలా, 40 సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లం అని చెప్పేసి పిహెచ్డీ చేసిన ఆయన అబ్జర్వేషన్స్ ఆయన చెప్తున్నారు. నుంచి ఇక్కడ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వరరావు అని సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఇసుక నేలల్లో డ్రెడ్జింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు 70 కిలోమీటర్స్ వరకు మునిగిపోతుందనే ఉద్దేశంతో ఆయన తొలకని పత్రికలో అప్పుడే ఒక 15-20 సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి. అది క్లియర్ గా కనపడుతుందండి. అక్కడ ఈవెంట్ లో ఆ పర్టికులర్ ఎపిసోడ్ నాకు సర్కస్ లా అనిపించింది. ఇంకేం మొదలు పెట్టాడు అనమాట. అక్కడ జరిగినటువంటి క్లారిటీగా ఒక వ్యవహారము మనమైనా సరే ఏది భయమో లేకుండా అంటే కొంతమంది పెద్ద నాయకులు వచ్చినప్పుడు సార్ ఆ ప్రభుత్వం బాగలేదు సార్, ఈ ప్రభుత్వం బాగున్నా సార్ అని చెప్పి అర్రా కుర్ర కొంతమంది ఒకటే అర్ర మనుషులు అనేటువంటి వ్యవహారం సహజ నైజం. కానీ 2014 నుంచి 2019 వరకు మాకు అంత గిట్టుబాటు ధర దక్కేది. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక్కసారి కూడా మా పొట్టపల్లాలో తిరిగినటువంటి దాఖలా లేవు. అసలు మా కోనసీమ జిల్లాలకే రేరుగా వచ్చినటువంటి వ్యక్తి, ఆయనకి ఏం అవగాహన ఉంటుంది సార్ అని చెప్పి ఈయన బాధ ఆయన చెప్పుకున్నాడు. అసలు నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు అక్కడ అడుగుపెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే ఒక గొప్ప సంగతి. ఆయనకి ఇచ్చేటటువంటి శాఖని బేస్ చేసుకొని అసలు అంటే ఆయన ఫ్రీగా ఉన్నాడు అనుకుంటే అసలు బయటకు పోయి సినిమాలు చేసుకోవచ్చు. ఆయన ఉన్నట్టు రోజుకు ఒక 2 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. లేనిపోనిది ఒకవేళ వివాదాల్లో చిక్కుకుందాం అనుకునేటువంటి మనస్తత్వం ఉంటే ఎందుకు పూసుకుంటాడు అసలు ఆ లేనిపోని వ్యవహారాన్ని? అక్కడ అసలు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చూడండి. అక్కడ ఒక రైతు, ఒక బాగా చదువుకున్నటువంటి ప్రొఫెసరు, అక్కడ ప్రొఫెసర్ మాట్లాడినటువంటి విషయం ఏంది సార్, ఈ రోజు నుంచి మొదలైనటువంటి వ్యవహారంగా సార్ గత 40 ఏళ్ళ నుంచి కూడా ఈ మాత్రం కొబ్బరి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, దీనికే శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి సమాజం ముందుకు తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ముందుకు ఆ వ్యవహారం తీసుకొచ్చారు. దాంట్లో ఎక్కడ తప్పు దొరికింది, ఎక్కడ ప్రమాదం ఉంది, ఈ లోపు అది మొత్తం సర్కస్ లాగా కనిపించిందట. సర్కస్ అంటే అది ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పిల్లలను తీసుకొచ్చి చుట్టూరు కూర్చొని పెట్టుకొని వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో మాట్లాడిపించుకొని అటువంటి వాటిని సర్కస్ అంటారు. అదే మాదిరి 5-6 మంది పిల్లలకి కూర్చొని పెట్టుకున్నాడు కదా, వాళ్ళందరూ పక్కా ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతున్నారు. మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు ఎందుకు మాట్లాడలేకపోయినారు? అది సర్కస్ అంటే, అది షోకేస్ అంటే. దాని గురించి మాట్లాడాలి. కానీ ఇలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో బూచిగా చూపించి మనకేదో పేరు తెచ్చుకుందామంటే అది అరచేయి పెట్టి సూర్యకిరణాలు ఆపినట్టు అవుతుంది. కానీ అది నీ వృధా ప్రయాస మిస్టర్ విజయ్ కేశిరెడ్డి అని నేనైతే విన్నవించుకున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ధన్యవాదాలు.